ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనోహరి కాల్ చేస్తుంది. ఏంటి నేస్తమా, చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నాను. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అమర్ని పెళ్లి చేసుకోలేదు కదా, అస్సలు బాలేను. నువ్వు కూడా బాలేవని ఇప్పుడే తెలిసిందే. అర్థం కావడం లేదా? ఇందాకే గుడికొచ్చిన నీ శత్రువు చాలా సంతోషంగా కనిపించింది. ఆ నవ్వు చూస్తుంటే నీ బాధ నాకు అర్థమవుతుంది. ఆ భూమి గుడికొచ్చిందా? ఇదే అపూర్వ నీలో నాకు నచ్చింది. ఇష్టమైన వాళ్ళెవరో తెలుసుకోలేకపోయినా నష్టం కలిగించే వాళ్ళ గురించి ముందే తెలుసుకుంటావు, ముందు జాగ్రత్త పడతావు. ఇదే జాగ్రత్త నేను ఆ బాగీ విషయంలో పడుంటే విషయం ఎంత దూరం వచ్చేదే కాదా. జాగ్రత్త పడ్డ నేను, అజాగ్రత్త పడ్డ నువ్వు, ఇద్దరం ఓడిపోతున్నాం మనోహరి. అదే జరిగితే ఇద్దరికి పుట్టుకతులు కూడా ఉండవు. మా బావకి నిజం తెలియనంత వరకు, భూమి మా బావ కలవనంత వరకు ఈ పాటికి ఇల్లంతా నాట్యం ఆడుతుంది. నీ శత్రువు నా శత్రువు కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నారు. మనోహరి, నాకు సాయం చేస్తావా? చెప్పపూర్వ. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టి వాడితో సంతోషంగా ఉండాలని మొక్కుకోడానికొచ్చిన ఆ భూమి దీపం వెలిగించగానే దాని ఫోటో ముందు దీపం వెలగాలి. దాని బతుకులో వెలుగు రావడం కాదు, అది వెలిగించే దీపంలో అదే కాలిపోవాలి. నా సమస్యలన్నీ బూడిదైపోవాలి. అపూర్వ, చూడు, గుడి, పాపం, పుణ్యం అని లెక్కలేసుకుంటూ కూర్చోకు మనోహరి. దాన్ని నువ్వు అగ్నికి సమర్పించు. నీకు సమస్యగా మారిన ఆ భాగమతి సంగతి నేను చూసుకుంటాను. ఎందుకు నవ్వుతున్నావు? 20 ఏళ్ల ముందు ఆ శోభచంద్ర నువ్వు వేసిన ప్లాన్లో అగ్నికి ఆహుతైపోయింది. ఇప్పుడు దాని కూతురు మళ్ళీ అదే అగ్నికి నీ వల్ల ఆహుతైపోతుంది. తల్లి కూతుళ్ళు నా చేతిలో చావడానికే పుట్టినట్టున్నారు. తల్లి చావుని కళ్ళారా చూడలేకపోయారు. ఇప్పుడేంటో కూతురు చావుని కూడా చూడలేకపోతున్నాను. కూతురు చావుని కళ్ళారా చూపిస్తా. అది కాలిపోయేటప్పుడు వీడియో కాల్ చేస్తా. నీ శత్రువు నాశనం అవ్వడం కళ్ళారా చూడు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఉంటాను మరి. భూమి, వెలిగించే ఆ దీపాల వెలుగులో నిన్ను తగలబెట్టేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.